call me a god. You call me a god. You call me a god. You call me a god. Let's go. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. నేను మీ నాని. ఈ రోజు అయితే మాత్రం మన ముందు ద బ్రాండ్ న్యూ హీరో కంపెనీకి సంబంధించిన హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే ఉందండి. ఈ బైక్ అయితే మాత్రం మనకి ఏబిఎస్ అయితే వస్తుంది. 125cc ఈ బైక్ తీసుకొచ్చా లేదనేది అయితే డీటెయిల్ రివ్యూ అయితే చేస్తున్నానండి. సో వీడియో అయితే మాత్రం పూర్తిగా చూడండి. ఇంకెవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఓకే గైస్, ఈ రోజు అయితే మన ముందు ద బ్రాండ్ న్యూ హీరో ఎక్స్ట్రీమ్ 125R అయితే ఉందండి. ఈ బైక్ లో అసలు మనం దేనికి బైక్ తీసుకోవచ్చు, ఎవరు తీసుకుంటే బాగుంటుంది అనేది అయితే ఈ వీడియోలో అయితే డీటెయిల్ గా మాట్లాడుకుందాం. అండ్ 125cc లో ఈ సెగ్మెంట్ లో అయితే మాత్రం హీరో వాళ్ళు అయితే ఒక మంచి నిర్ణయం తీసుకుని అయితే ఈ బైక్ లాంచ్ చేశారని చెప్పుకోవచ్చండి. అండ్ ఈ బైక్ ప్రజెంట్ 125cc లో చాలా బైక్స్ అయితే ఉన్నాయి. సో వాటికి కాంపిటీషన్ ఇస్తుందా లేదనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి. అండ్ ఈ హీరో కంపెనీ నుండి అయితే మాత్రం ఈ బైక్ అయితే మాత్రం మంచి లుక్స్ అయితే లాంచ్ చేశారు. సో నాకైతే నమ్మకం ఉంది ఈ బైక్ అయితే కాంపిటీషన్ ఇస్తుందని. అండ్ నెక్స్ట్ అనేది బైక్ లో మనం లుక్స్ చూసుకుంటే ఈ యొక్క లుక్స్ అయితే మాత్రం స్పోర్టీ లుక్ లో అయితే ఉంటుందండి. బైక్ అయితే మాత్రం బయట అయితే మాత్రం మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా నచ్చుతుంది, అంత స్పోర్ట్ లుక్ లో అయితే ఉంది. అండ్ దీని యొక్క డిజైన్ అనేది కూడా చాలా బాగా డిజైన్ చేశారని అయితే మనం మాట్లాడుకోవచ్చు. సో ఇంక లేట్ చేయకుండా దీంట్లో మనం ఫస్ట్ ఇంజిన్ పరంగా మాట్లాడుకుంటే దీంట్లో మనకి ఇంజిన్ వచ్చేసి 124.7cc ఎయిర్ కూల్డ్ 4-stroke సింగిల్ సిలిండర్ ఇంజిన్ అయితే ఇస్తున్నారండి. అండ్ దీంట్లో మనకి ఫ్యూల్ ఇంజెక్షన్ సిస్టమ్ అనేది కూడా ఆఫర్ చేస్తున్నారు. నెక్స్ట్ అనేది దీంట్లో మనం పవర్ అనేది చూసుకుంటే 11.4 bhp 8250 RPM అయితే ఉందండి. మనకి టార్క్ వచ్చేసి 10.5 Nm 6000 RPM అయితే ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి మనకి BS6 phase 2 మోడల్తో అయితే వస్తుందండి. అండ్ ఈ బైక్లో మనకి చూసుకున్న మనకి ఫుల్లీ డిజిటల్ కన్సోల్ అయితే ఇస్తున్నారు. అండ్ LED లైట్స్ అయితే ఆఫర్ చేస్తున్నారండి. అది ఒక మంచి పాయింట్ అని మనం మాట్లాడుకోవచ్చు. మనకి ఫ్రంట్ లైట్ అనేది LED ఉంటుంది, బ్యాక్ సైడ్ టైల్ లైట్ అనేది కూడా LED ఉంటుంది, ఇంకా సిగ్నల్ లైట్స్ కూడా LED ఇస్తున్నారండి. నెక్స్ట్ అనేది బైక్లో మనం మాట్లాడుకుంటే దీంట్లో నాకు బాగా నచ్చింది అయితే బ్రేకింగ్ సిస్టమ్ అండి. దీంట్లో మనకి సింగిల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ దీంట్లో మనకి ఫ్రంట్ సైడ్ వచ్చేసి 276mm సింగిల్ డిస్క్ అయితే ఉంటుంది, బ్యాక్ లో వచ్చేసి మనకి 130mm డ్రమ్ బ్రేక్ అయితే ఉంటుందండి. ఈ బైక్ అయితే మాత్రం మనకి బ్రేకింగ్ పరంగా అయితే మాత్రం 125cc లో ABS తో ఆఫర్ చేస్తున్నారు కాబట్టి అది కూడా హీరో కంపెనీ నుండి, అంటే మనకి మైలేజ్ కూడా బాగుంటుందనే ఒక నమ్మకం అయితే హీరో కంపెనీ వాళ్ళు అయితే కలిగిస్తారు. కాబట్టి ఈ బైక్ అయితే మాత్రం ఒక మంచి మిషన్ అయితే అవుతుందని మనం మాట్లాడుకోవచ్చండి. అది 125cc లో వస్తుంది, మిడిల్ క్లాస్ పరంగా యూజ్ చేసుకోవడానికి కూడా ఇది ఒక యూజ్ఫుల్ బైక్ అయితే అవుతుంది. కాబట్టి దీంట్లో మనకి బ్రేకింగ్ కూడా ఎక్కడ మనకి మైనస్ చేయకుండా సింగిల్ ఛానల్ ABS అయితే ఆఫర్ చేస్తున్నారు కాబట్టి అది ఒక మంచి పాయింట్ అని కూడా మనం మాట్లాడుకోవచ్చండి. ఓకే గైస్, ఇంకా మనం నెక్స్ట్ అనేది చూసుకుంటే దీంట్లో మనకి సింగిల్ హార్న్ అయితే ఇస్తున్నారండి. హార్న్ క్వాలిటీ అనేది అండ్ సౌండ్ అనేది కూడా బాగానే ఉంది. అండ్ దీంట్లో మనకి ఎల్లో వీల్స్ ఇస్తున్నారు, ట్యూబ్లెస్ టైర్స్ కూడా మిస్ చేయలేదండి. అండ్ ఎల్లో వీల్స్ డిజైన్ అనేది చూసుకున్న కొత్తగా అయితే అనిపించింది. అండ్ దీంట్లో మనకి సైజ్ అండ్ కట్ ఆఫ్ స్విచ్ అనేది కూడా మిస్ చేయలేదండి. అది ఒక మంచి పాయింట్ మాట్లాడుకోవచ్చు. ఇంకే బైక్ లో మనం మాట్లాడుకుంటే సపరేట్ మడ్ గడ్ అనేది కూడా ఇవ్వడం అయితే జరిగిందండి. సో అదైతే మాత్రం మనకి బురద తులిపోకుండా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ ఇంకా మన బ్యాక్ సైడ్ ఎవరైతే పిల్లని కూర్చుంటారో వాళ్ళకి శారీ గట్ట వెళ్ళిపోకుండా ఉండడానికి కూడా మనకి చిన్న గాడ్ లాగా అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో అది ఒక మంచి పాయింట్ అని అనిపించింది. అండ్ అది అయితే మాత్రం మనకి చూస్తే కొంచెం ఛార్జింగ్ స్కూటీ టైప్ లో అయితే కనిపిస్తుందండి అటు నేను చూస్తే. సో అది కూడా కొంచెం డిజైన్ అయితే బాగానే ఉంది. ఇంకా మనం దీంట్లో మనకు మెయిన్ గా చూసుకుంటే దీంట్లో మనకి డిజిటల్ కన్సోల్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందండి. మనకి స్పీడోమీటర్, టాకోమీటర్, ట్రిప్ మీటర్ ఇవన్నీ డిజిటల్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో ఇంకా మనం చూసుకున్న బోల్డ్ ఇన్ఫర్మేషన్ అయితే చూపిస్తుందండి. మనకి ABS ఇండికేటర్ చూపిస్తుంది, క్లాక్ చూపిస్తుంది, ఫ్యూల్ గేజ్ చూపిస్తుంది, అండ్ గేర్ ఇండికేటర్ అనేది కూడా ఇందులో మిస్ చేయలేదు. అది ఒక మంచి పాయింట్ అని మనం మాట్లాడుకోవచ్చు. అండ్ ఇందులో బ్లూటూత్ కనెక్షన్ అనేది కూడా మనకి ఆఫర్ చేస్తున్నారండి. సో ఇన్ని ఫీచర్స్ అయితే ఈ బైక్ లో అయితే మాత్రం ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో విజిబిలిటీ అనేది మాత్రం కొంచెం ఎండ టైమ్ లో అయితే కనిపించట్లేదండి. నేను ఇంకా చూపించడానికి కూడా కొంచెం దగ్గరికి ఎట్టి చూపిస్తున్నాను, మీరైతే గమనించగలరు అది. ఓకే గైస్, ఇప్పుడైతే దీని యొక్క ఇంజిన్ స్టార్ట్ చేసి మనం దీని యొక్క ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో ఒకసారి విందాం. సౌండ్ అయితే విన్నారు కదండి, చాలా లౌడ్ అయితే వస్తుంది ఎగ్జాస్ట్ సౌండ్ అనేది. ఇంకా మన దీంట్లో స్విచెస్ క్వాలిటీ అనేది చూసుకుంటే మాత్రం మనకి మంచి క్వాలిటీ అయితే ఆఫర్ చేస్తున్నారండి. మనకి ఎక్కువ సీసీ ఉన్న బైక్ లో అయితే మాత్రం ఎలాంటి స్విచెస్ అయితే ఇవ్వడం జరుగుతుందో అలాంటి స్విచ్ క్వాలిటీ అయితే దీంట్లో కూడా ఇచ్చారు, మీరు అది కూడా గమనించవచ్చు. అండ్ దీంట్లో హజార్డ్ లైట్ అనేది కూడా మనకి ఆఫర్ చేస్తున్నారండి. సో మనకి ఒకేసారి మనం ఎక్కడైనా పార్క్ చేస్తే 4 సిగ్నల్స్ ఒకేసారి వెలిగితే. నెక్స్ట్ అనేది చూసుకుంటే బైక్ లో మనకి 10 లీటర్స్ ట్యాంక్ కెపాసిటీ అయితే ఇస్తున్నారండి. సో ట్యాంక్ కెపాసిటీ అయితే మాత్రం మనకి తక్కువ ఇచ్చారు. అండ్ ఇది 820 పెట్రోల్ తో అయితే మనకు వస్తుందండి. ఇంకా మీరు ఎక్స్ట్రీమ్
బ్యాడ్జింగ్ అయితే ఇక్కడ చూడొచ్చు. మనకి లబ్బర్ టైప్ లో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి. అండ్ ఇక్కడ మనకి బ్యాక్ సైడ్ గ్రాబ్ బిల్ అనేది కూడా ఇవ్వడం జరిగింది. సీట్ క్వాలిటీ అనేది కూడా బానే ఉందండి, కంఫర్టబుల్ గానే అనిపిస్తుంది. అండ్ రైడర్ గానీ లేదంటే పిల్లన్ గానీ ఇబ్బంది పడకుండా అయితే మాత్రం సీట్ క్వాలిటీ అయితే ఇచ్చారండి. ఇంకే బైక్ లో మన సస్పెన్షన్ పరంగా మాట్లాడుకుంటే మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి హైడ్రోలిక్స్ ఒక అబ్జర్వ్ సస్పెన్షన్ అయితే ఇచ్చారండి. ఇంకా మన బ్యాక్ సైడ్ టైర్ చూసుకున్న 120/80 17 ఇంచెస్ టైర్ ఇచ్చారండి. ఇంకా ఫ్రంట్ లో వచ్చేసి మనకి 90/90 17 ఇంచెస్ టైర్ అయితే ఇచ్చారండి. ఇంకా మనకి 37mm కన్వర్జల్ ఫోర్క్ సస్పెన్షన్ అయితే కూడా మనకి ఫ్రంట్ లో అయితే ఇవ్వడం అయితే జరిగింది. నెక్స్ట్ అనేది బైక్ వెయిట్ అనేది చూసుకున్న మనకి 136 kgs వెయిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. అండ్ దీంట్లో గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి మనకి 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారండి. సీట్ హైట్ వచ్చేసి 794mm సీట్ హైట్ అయితే ఇచ్చారు. సో కొంచెం షార్ట్ రైడ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో షార్ట్ గా ఉన్న వాళ్ళైతే ఇబ్బంది పడతారు. అంటే దీంట్లో బిల్డ్ క్వాలిటీ అనేది చూసుకున్న మనకి మంచి క్వాలిటీ అయితే ఇచ్చారండి. మనకి బ్యాక్ సైడ్ మడ్గట్ చూసుకున్న కిందన మనకి ఐరన్ అయితే ఇవ్వడం జరిగింది, పైన ప్లాస్టిక్ కోటింగ్ అయితే ఇచ్చినట్టు డిజైన్ అయితే ఇచ్చారండి. సో అదొక మంచి పంటనే మాట్లాడుకోవచ్చు. అండ్ ఇది అయితే మాత్రం మనకి మెటల్ ప్లాస్టిక్ అయితే వస్తుందండి. మనకి ఎక్కడైతే మాత్రం బిల్డ్ క్వాలిటీలో అయితే మాత్రం కొంచెం కాంప్రమైజ్ అయినట్టు అనిపిస్తుంది కొన్ని ప్లేసెస్ లో అయితే మాత్రం. సో ఇక్కడ మీరు చూసుకున్న మడ్గడ్ అనేది బ్యాక్ సైడ్ అయితే మాత్రం స్ట్రాంగ్ గానే ఉంది, కానీ మనకి శారీ గడ్ లో ఇచ్చింది అయితే మాత్రం అంత క్వాలిటీ అనిపించట్లేదు. మనకి చూడగానే తెలిసిపోతుంది ఆ క్వాలిటీ ఎలా ఉందనేది, మీరు ఇక్కడైతే గమనించవచ్చు. నెక్స్ట్ అనేది ఫుట్ రెస్ట్లు చూసుకున్న క్వాలిటీ అయితే బాగున్నాయండి. అండ్ ఫస్ట్ టైం మనకి హీరో కంపెనీ నుండి ఇలాంటి క్వాలిటీ అయితే ఇస్తున్నారు. అండ్ మనకి అయితే మాత్రం ఎప్పుడు చూసుకున్నా మనకి నార్మల్గా ఇస్తారు. మన స్ప్లెండర్లో కానీ గ్లామర్లో చూసుకున్నా ఫుట్ ప్యాక్స్ అనేది నార్మల్గా ఇస్తారు, కానీ ఇందులో అయితే మాత్రం మనకి డిజైన్ మార్చినట్టు అయితే అనిపిస్తుందండి. నెక్స్ట్ అనేది దీంట్లో మనకి స్పైస్ స్పీడ్ గేర్ బాక్స్ అయితే కూడా ఆఫర్ చేస్తున్నారండి. సో అదొక మంచి పాయింట్ అని మనం మాట్లాడుకోవచ్చు. ఇంకే బైక్ లో మనకి USB పోర్ట్ అనేది కూడా మిస్ చేయలేదండి. మనకి హ్యాండిల్ బార్ కిందనైతే ఇవ్వడం అయితే జరిగింది, మీరు ఇక్కడ దాన్ని గమనించవచ్చు. అండ్ దానికి క్యాప్ లాగా కూడా ఇచ్చారు. సో అది ఆటోమేటిక్ అయితే మాత్రం క్లోజ్ అయిపోతుంది దాన్ని వదిలేస్తుంటే. సో అది ఒక మంచి పాయింట్ అని మనం మాట్లాడుకోవచ్చు అండి. అండ్ ఇందులో మనకి 180mm గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఇచ్చారండి. సో 5'5" హైట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే కొంచెం ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. అంతకన్నా తక్కువ హైట్ ఉన్న వాళ్ళు అయితే మాత్రం దీన్ని డ్రైవ్ చేయడానికి అయితే ఇబ్బంది పడతారండి. సో అంతకన్నా ఎక్కువ హైట్ ఉన్న వాళ్ళకైతే ఈ బైక్ పర్ఫెక్ట్ గా ఉంటుంది. సో నా హైట్ కి అయితే మాత్రం ఈ బైక్ అయితే మాత్రం పర్లేదు, హ్యాండిల్ చేయొచ్చు అని అనిపించింది. సో నాకన్నా హైట్ తక్కువ ఉన్న వాళ్ళు అయితే మాత్రం కొంచెం చూసుకోండి బైక్ తీసుకునేటప్పుడు, టెస్ట్ రైడ్ చేసి తీసుకోవడానికి అయితే చూడండి. ఓకే గైస్, మనం ఫైనల్ గా మాట్లాడుకుంటే ఈ బైక్ ఎవరు తీసుకోవచ్చు, ఎందుకు తీసుకోవచ్చు అంటే 125cc లో ఒక మంచి బైక్ కావాలి, మనకి మంచి ఫీచర్స్ ఉండాలనుకుంటే మాత్రం ఈ బైక్ అయితే తీసుకోవచ్చండి. మనకి ఇంకా ABS అనేది కూడా ఇస్తున్నారు, సింగిల్ ఛానల్ ABS. సో దాని కారణంగా అయితే ఈ బైక్ తీసుకోవచ్చండి. ఇంకా ఫ్యామిలీ పరంగా ఏ చేసుకోవడానికి అయితే మాత్రం ఈ బైక్ అయితే మాత్రం కొంచెం ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే ఇది మనకి స్ప్లిట్ సీట్ అయితే వస్తుంది అండ్ మనకి హైట్ అనేది కూడా ఎక్కువైతుంది. సో దానివల్ల అయితే మనం కొంచెం ఇబ్బంది అయితే పడతారు లేడీస్ అయితే కూర్చునేటప్పుడు. అండ్ ఈ బైక్ అయితే మాత్రం మనం మైలేజ్ అనేది కూడా 50+ మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. సో 125cc కాబట్టి ఈ బైక్లో అయితే మాత్రం మనకి మైలేజ్ అనేది బాగుంటుంది, మెయింటెనెన్స్ కూడా తక్కువ అయితే ఉంటుంది, హీరో కంపెనీ బైక్ కాబట్టి. సో ఒకసారి కాంపిటీటర్స్ ఈ బైక్లో అయితే కూడా 125cc సంబంధించి ఉన్నాయి కాబట్టి అవి ఒకసారి చూసి ఈ బైక్ అనేది కూడా ఒకసారి కంపేర్ చేసి మీరైతే బైక్ అయితే తీసుకోగలరండి. అండ్ ఈ బైక్ అయితే ఎవరైతే తీసుకోవాలనుకుంటారో షోరూమ్ డీటెయిల్స్ అయితే ఇస్తానండి. ఇది విశాఖపట్నం సంబంధించిన మ్యాంగో హీరో షోరూమ్. సో షోరూమ్ డీటెయిల్స్ అయితే కామెంట్ సెక్షన్ లో పిన్ చేసి పెడతాను, డిస్క్రిప్షన్ లో కూడా పెడతానండి. అండ్ ఈ బైక్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి మనకి 1,12,000 వరకు అయితే చూపిస్తుంది ఆన్లైన్ లో. సో మీరైతే మీ దగ్గరలో ఉన్న హీరో షోరూమ్ కి వెళ్ళి ఒకసారి కన్సల్ట్ చేసి అక్కడైతే ఆన్ రోడ్ ప్రైస్ అయితే చెక్ చేసుకోగలరండి. ఓకే గైస్, ఇదేంటి ఈరోజు వీడియో అయితే అందరికీ నచ్చిందని అనుకుంటాను. వీడియో నచ్చితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చేస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ బైక్ మీకు నచ్చిందా లేదనేది కూడా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి.